హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ఈ సిరీస్ కోసం మనం ఎంత వెయిట్ చేసామో మనందరికీ తెలుసు. రాజన్ డీకే యూనివర్స్లో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ శ్రీకాంత్ తివారీ అలియాస్ మనోజ్ బాజ్పేయి మళ్ళీ వచ్చేసాడు. మరి ఈ మూడో సీజన్ పాత సీజన్స్ రేంజ్లో అలరించిందా లేదా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 క్లైమాక్స్ తర్వాత స్టోరీ ఎక్కడ ఆగిపోయిందో సీజన్ 3 కరెక్ట్గా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈసారి ప్రమాదం నార్త్ ఈస్ట్ ఇండియా కేంద్రంగా స్టార్ట్ అవుతుంది. దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కొన్ని అంతర్జాతీయ శక్తులు లోకల్ తీవ్రవాద గ్రూపులతో కలిసి చేతులు కలుపుతారు. ఈ ఆపరేషన్ అడ్డుకోవడానికి ఎన్ఐఏ చీఫ్ కులకర్ణి శ్రీకాంత్ తివారీని తీసుకుని నాగాలాండ్ వెళ్తారు. అక్కడ వీరిపై రుక్మా అనే ఒక డ్రగ్ డీలర్ ప్లాన్ చేసి మరీ దాడి చేస్తాడు. ఈ దాడిలో కులకర్ణి చనిపోతాడు. అనుమానాలన్నీ శ్రీకాంత్ తివారీపై మళ్లిస్తారు. దాడి జరగడానికి అవసరమైన సమాచారం శ్రీకాంత్ ఫోన్ నుంచే లీక్ అయిందని ఎన్ఐఏ అనుమానించి అతన్ని సస్పెక్ట్గా ప్రకటిస్తుంది. ఒకవైపు ఎన్ఐఏ, ఇంకోవైపు తన కుటుంబాన్ని అలాగే తన దేశాన్ని రక్షించుకోవడానికి శ్రీకాంత్ తివారీ ఒక వాంటెడ్ క్రిమినల్గా మారతాడు. తనపై పడిన ఈ నిందని ఎలా తొలగించుకున్నాడు, రుక్మాని ఎలా పట్టుకున్నాడు, తన ఫ్యామిలీ లైఫ్ ఈ క్రైసిస్లో పడి ఎలా నలిగిపోయింది ఇది అనేది ఈ సీజన్ యొక్క మెయిన్ పాయింట్. అలాగే విజయ్ సేతుపతి ఫార్జీ సిరీస్ నుంచి ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్గా ఎందుకు వచ్చారనేది కూడా ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి మనోజ్ బాజ్పేయి పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్పేయి ఎప్పట్లోనే అదరగొట్టేశాడు. దేశం కోసం పరిగెత్తే ఒక స్పైగా, ఇంట్లో గొడవలు పడే ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఆయన రెండు క్యారెక్టర్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారనే చెప్పాలి. ఈ సీజన్లో ఆయన ఒక వాంటెడ్ మ్యాన్గా, నిస్సహాయతతో కూడిన ఒక మామూలు మనిషిగా అద్భుతంగా నటించారు. ఇక ఇంకొక హైలైట్ జైదీప్ అహ్లావత్ వర్సెస్ మనోజ్ బాజ్పేయి అనే చెప్పాలి. కొత్త విలన్ రుక్మా పాత్రలో జైదీప్ అహ్లావత్ నట విశ్వరూపం చూపించారు. ఇద్దరు పవర్ ప్యాక్డ్ యాక్టర్స్ మధ్య వచ్చే సన్నివేశాలు వెబ్ సిరీస్కే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఇంకో పాత్రలో నిమ్రత్ కౌర్ కూడా నెగిటివ్ షేడ్స్తో బాగా నటించింది. ఇక ఈ సిరీస్ థ్రిల్లర్ మధ్యలో వచ్చే జేకే కామెడీ టైమింగ్ కానీ, ఫ్యామిలీతో శ్రీకాంత్ పడే జంజీ కష్టాలు కానీ బాగా నవ్వించాయి. ఫస్ట్ 2 సీజన్ల ఫీల్ ఎక్కడ మిస్ కాకుండా చూసుకున్నారు. ఇక ఈ కథ మెయిన్గా నార్త్ ఈస్ట్ ఇండియా బ్యాక్డ్రాప్లో నడవడం వల్ల కొత్త లొకేషన్స్, కొత్త కల్చరు, కొత్త పొలిటికల్ ఇష్యూస్ వెబ్ సిరీస్కే ఫ్రెష్నెస్ తెచ్చాయి. ఈ వెబ్ సిరీస్ నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్ మెయిన్ నెగిటివ్ వచ్చేసి స్లో నరేషన్ అని చెప్పాలి. సీజన్ మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ బాగా స్లోగా నడుస్తాయి, సాగదీసేసారని ఫీలింగ్ అయితే వచ్చింది. ముందు సీజన్స్తో పోల్చుకుంటే నాన్ స్టాప్ థ్రిల్ ఈ సీజన్లో అంత ఇంపాక్ట్ఫుల్ లేదనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా వన్ ఆఫ్ ద మైనస్. సీజన్ 2 క్లైమాక్స్ ఎంత ఇంటెన్స్గా ఉంటుందో ఈ సీజన్ క్లైమాక్స్ అంత సాలిడ్గా లేదనే అభిప్రాయం అయితే వచ్చింది. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకి సరైన సమాధానం కూడా ఇవ్వకుండా సీజన్ 4 కోసం లీడ్ ఇచ్చేసినట్టు వదిలేసినట్టు అనిపిస్తుంది. ఇక ఈ సీజన్లో చాలా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ డ్రామా కానీ, కొత్త విలన్స్ కానీ, ఓల్డ్ క్యారెక్టర్స్ కానీ బాగా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్కి సరిపడే స్క్రీన్ టైం దొరకలేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్కి అందించిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా రియలిస్టిక్గా, డీటెయిల్డ్గా ఉన్నాయి. నార్త్ ఈస్ట్ థీమ్తో వచ్చే మ్యూజిక్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్కి కొంతవరకు డల్ అయిందని చెప్పొచ్చు. ముందు సీజన్స్తో పోల్చుకుంటే ఎపిసోడ్స్ అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. ఇక డైరెక్టర్స్ డీకే రాజన్ విషయానికి వస్తే ఈసారి కూడా ఒక స్పై థ్రిల్లర్ని, ఫ్యామిలీ డ్రామాని కలిపి తీయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అనేది ఫస్ట్ 2 సీజన్లు నచ్చిన అభిమానులకి ఈ సీజన్ కూడా నచ్చుతుంది. ఫస్ట్ 2 సీజన్ల మాదిరిగానే ప్రతి క్షణం ఒక హై ఆక్టేన్ థ్రిల్ లేకపోయినా శ్రీకాంత్ తివారీ క్యారెక్టరైజేషన్ ఈ సీజన్కి మెయిన్ బలం. మనోజ్ బాజ్పేయి యాక్టింగ్ అద్భుతంగా ఉంది. జైదీప్ అహ్లావత్ పవర్ఫుల్ విలనిజం మరియు రాజన్ డీకే యూనివర్స్ క్రాస్ ఓవర్. ఈ సీజన్లో కొత్తగా ఫార్జీ వెబ్ సిరీస్ నుంచి విజయ్ సేతుపతి క్యారెక్టర్ కూడా క్రాస్ ఓవర్ లాగా యాడ్ చేశారు, యూనివర్స్ లాగా. అది మీరు సీజన్ ఎండింగ్ వరకు చూస్తే ఆ సర్ప్రైజ్ థ్రిల్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ సీజన్ మరింత పర్సనల్గా, మరింత డార్క్గా ఉంటుంది. ఒక వన్ టైం వాచబుల్ సిరీస్గా అయితే ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ వెబ్ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.